దత్తాత్రేయుల వారు జ్ఞాన గురు స్వరూపంగా భావించిన 7వ గురువు సూర్యుడు. సూర్యుడు అనేక వస్తువుల్లో ప్రతిబింబించగలడు. ఇది సర్వోత్కృష్టమైన స్పృహ ఒకటి అని బోధిస్తూ మరియు వివిధ శరీరాల్లో ప్రతిబింబించినప్పటికీ తనలోనే ఎప్పటికీ సంపూర్ణంగా ఉంటుంది. సూర్యుడు తన కిరణాల ద్వారా భూమి నుండి నీటిని పీల్చుకున్నట్లుగా దాన్ని చల్లగా మరియు స్వచ్ఛమైన రూపంలో తిరిగి ఇవ్వడానికి మాత్రమే. అదేవిధంగా యోగి తన ఇంద్రియాలతో భౌతిక విషయాన్ని అంగీకరించగలడు, కానీ తగిన సమయంలో అతను ప్రాపంచిక ఇంద్రియ వస్తువులతో సంబంధం లేకుండా ఈ విషయాల్ని విధిగా తిరిగి ఇస్తాడు. ఒక గొప్ప ఆత్మ ప్రపంచంలోని వస్తువులను తన స్వార్థం కోసం కాకుండా వాటిని తిరిగి ఇవ్వడానికి తీసుకోవాలి మరియు మెరుగైన రూపం. ఇది నా గురువు సూర్యుడు నాకు నేర్పినదని దత్తాత్రేయుల వారు 7వ గురువుగా భావించిన సూర్యుడి కోసం వివరణ. ప్రజ్ఞాన సంపద యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సహకరించవలసిందిగా